ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండిటిని సంపాదించుకున్నవారు అమిత సంతోషాన్ని, సంతృప్తిని అనుభవిస్తారు. సంతోషం, సంతృప్తి ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. మన శ్రమకు మించిన ఫలితాన్ని కోరడం, అర్హతను మించి ఆశించడం ఎల్లప్పుడూ దుఃఖహేతువే. సంతృప్త భావన త్రికరణాల్లో వ్యక్తం అయినప్పుడే దాన్ని అసలైన సంతోషంగా భావించాలి. మనోవాక్కాయ కర్మలలో సంతృప్తిగా ఉంటేనే మనం నిరంతరం సంతోషంగా ఉండగలం. నిరంతర ఆనందం బాహ్యపరమైన కోరికలలో లేదు. ఉన్నా అది తాత్కాలికమే. శాశ్వతమైన ఆనందం మన హృదయంలోనే ఉంది. మన ధ్యాస ఎప్పుడూ బహిర్ముఖంగానే ఉంటోంది. అందువల్లే అంతరంగంలో నెలకొని ఉండే నిరంతర ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. మనిషి మానసిక ఒత్తిళ్లకు లోనైనప్పుడు ఉపశమనం కోసం ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తాడు. కొంతమంది వ్యసనాల వెనక, మరికొంతమంది ఆధ్యాత్మికత వైపు పరుగులు పెడుతున్నారు. అవసరార్థం తెచ్చిపెట్టుకున్న ఏ కొత్త అలవాటైనా ఎక్కువ కాలం కొనసాగదు. ఈ లోకంలో సదా దాతవై వర్ధిల్లు అన్నారు వివేకానంద. తన వద్ద ఏమీ లేకపోయినా ఇవ్వాలనే భావన కలిగి ఉంటే లేమి అనేది ఉండదు. లేమి లేకపోవడం సంతృప్తికి చిహ్నం. నిజ జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలన్నీ మనకు కొత్త పాఠాలు బోధించే అధ్యాపకులే. ఉదాహరణకి, ఒంటరిగా ఉండాలంటే భయం అనుకోండి. ఒంటరిగా ఉండే పరిస్థితి ఎదురైనప్పుడు ఏదో ఒక వ్యాపకం కల్పించుకొని ఇతరులతో కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తాం. తద్వారా ఒంటరితనం వల్ల కలిగే భావాన్ని తాత్కాలికంగా పోగొట్టుకుంటాం. కానీ సంతోషాన్ని, సమస్థితిని కోల్పోతాం. ధైర్యంగా ఎదుర్కోగలిగే మనోపరిపక్వత అలవర్చుకుంటే ఏకాంతంలో ఉండే ఆనందం అనుభవంలోకి వచ్చి మనోబలం దృఢపడుతుంది. నిశ్శబ్దంగా, మౌనంగా ఉండటం, మాటల పొదుపు వల్ల సంతృప్తి లభిస్తుంది. మాటలో కాఠిన్యం, ఆవేశకావేశాలు వ్యక్తి కర్కశ స్వభావాన్ని తెలియజేస్తాయి. వాదోపవాదాలకు అవకాశం ఇవ్వకుండా క్లుప్తమైన, సరళమైన, మృదు సంభాషణతో భావాలను వ్యక్తీకరిస్తే వాచక సంతృప్తి కలుగుతుంది. ఒక మంచి పని చేస్తే దాని ద్వారా ఎనలేని మానసిక సంతృప్తి కలుగుతుంది. అది ఉన్నవారి మొహాలు ప్రశాంతంగా ఉంటాయి. అలాంటి వారు క్షమాగుణం కలిగి ఉంటారు. మాటల్లో, చేతల్లో సంతోషం, సంతృప్తి కలిగి ఉండటం ఆధ్యాత్మిక సాధనలో తొలిమెట్టుగా భావిస్తారు. చీకటి లేని వెలుగుకు విలువ లేదు. అలాగే కష్టనష్టాలు లేకుండా వచ్చే సంతోషానికి సంతృప్తి ఉండదు. అది ఎక్కువసేపు నిలవదు. ఓర్పు సహనాలతో పరిస్థితులను ఎదుర్కొంటూ తద్వారా వచ్చే విజయంలోనే అసలైన సంతోషం, సంతృప్తి లభిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఇతరులకు సహాయపడటం, క్రమశిక్షణ కలిగి ఉండటం, మనస్సును నియంత్రించుకోవటం, వీటి వల్లనే జ్ఞాన మార్గంలో పయనించగలం. అది అలౌకిక సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుందన్నది బుద్ధుడి మాట. ఈ కంటెంట్ రాసిన ఎం వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు.